హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము రథసప్తమి వ్రత కథ గురించి అయితే తెలుసుకుందామండి. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోంజా దేశమున యశోధర్ముడనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు, నీ కుమారుడు పూర్వజన్మమున పరలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మాహాత్మ్యము వలన నీకు ఈ కుమారుడు జన్మించాడు. లోభి అయినందున వ్యాధిగ్రస్తుడయ్యెను అని చెప్పారు. దీనికి పరిహారం ఏమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు ఈ విధంగా చెప్పారు. ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడని ఋషులు చెప్పగానే రాజు అదే విధముగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుపుతాడండి. ఈ రథసప్తమి రోజు మనం ఏం చేయాలి అంటే, రథసప్తమి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి 7 జిల్లేడు ఆకులను తలపైన భుజముపైన పెట్టుకొని స్నానం చేయాలి. ఈ రోజున నదీ స్నానం ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఇస్తుంది. నదీ స్నానం కుదరని వాళ్ళు ఇంట్లోనే నదీ స్నానం చేస్తున్న భావన చేసి స్నానాన్నైతే ఆచరించవలసి ఉంటుందండి. సూర్యుని శ్లోకాలు పఠిస్తూ తూర్పు ముఖంగా పీటకు పసుపు రాసి పద్మం వేసి తులసి కోట దగ్గర ఉంచి దీపం పెట్టాలి. ఆవు పాలు పొంగించి అలాగే ఆవు పిడకల పైన ఈరోజు పరమాన్నాన్ని మెత్తగా వండాలి. అందులో చాలామంది డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారండి. అవేమీ వేయకుండా కేవలం ఆవు పాలు, ఆవు నెయ్యితో మాత్రమే మనం పరమాన్నాన్ని వండి నివేదనగా పెట్టాలి. సూర్యుని ఎదురుగా ఉన్న పీటపై 7 చిక్కుడు ఆకులలో మనం వండిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. చిక్కుడు కాయలతో, రేగి పళ్ళతో రథం చేసి అదే పీటపై ఉంచాలి. సూర్యుడికి ఇష్టమైన ఎర్రని పూలతో సూర్య అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలి. కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టి సూర్యునికి నమస్కరించుకోవాలండి. చివరగా సూర్యునికి మనము హారతి ఇచ్చే ముందు ఆదిత్య హృదయాన్ని అలాగే సూర్యాష్టకాన్ని పఠించిన తరువాత మనము హారతైతే ఇవ్వవలసి ఉంటుందండి. ఇలా చేయడం వలన ఆ ప్రత్యక్ష సూర్య భగవానుని అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండి ఆరోగ్యం, ఆయుష్ మనకు ప్రసాదిస్తాడని మన పురాణాలైతే చెప్తూ ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.